మొక్కల పెంపకంలో సజీవ కళ టోపియరీ. సరదాగా పెంచే మొక్కలు ఇంటికి శోభని, మనకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కొందరికి మొక్కల్ని పెంచడం అలవాటు, మరికొందరికి మొక్కల్ని వివిధ రూపంలోకి మలచడం అలవాటు. ఈ రెండో రకమే ఒక కళ టోపియరీ. పెద్ద బంగ్లా, చిన్న పార్కు, అపార్ట్మెంటు, ఎక్కడ చూసినా మొక్కల అబ్బరపరిచే అందమైన ఆకృతులు, జీవకళ ఉట్టిపడే జంతువులు, పక్షుల ఆకారాలు. దీనికి సుందరమైన రూపాన్ని పొందడానికి సరైన పనిముట్లతో కొమ్మలను అనుకున్న రీతిలో కోస్తూ మొక్కలను పెంచడమో, ఏపుగా గుబురుగా పెంచిన మొక్కలను కావలసినట్టుగా కత్తిరించడమో చేయాల్సి ఉంటుంది. ఒక రకమైన నులితీగల అల్లికలను అమర్చి దాని సహాయంతో కూడా ఎగబ్రాకే మొక్కలతో రకరకాల ఆకారాలను పొందవచ్చు. మొక్కలకు సరైన సదుపాయాలు సమకూరుస్తూ చక్కని ఆకృతులను తీర్చిదిద్దే ఈ కళతో మొక్కలు స్వాగత ద్వారం, ఏనుగు, జిరాఫీ, నెమలి తదితర ఆకారాలే కాకుండా పలు కార్పొరేట్ల లోగోలతో కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా మొక్కలు పలు రకాల ఆకారాలు సంతరించుకోవడానికి కొన్ని ఏళ్ల పాటు సమయం పడుతుంది. పని తలపెట్టాక ఓర్పు, ఎంచుకునే మొక్కలపై అవగాహన, చేసే ఆకారంపై నైపుణ్యత ఎంతైనా అవసరం. మొక్కలు చిన్న చిన్న ఆకులు కలిగి, కొమ్మలు చిక్కగా, తీగలుగా అల్లుకునే స్వభావం కలిగి ఉండాలి. టోపియరీకి అన్ని రకాల మొక్కలు అనుకూలంగా ఉండకపోయినా కొమ్మలు ఎలా వంచితే అలా ఉండేవిగా ఉండాలి. సహజంగా జీవకళ ఉట్టిపడేట్టుగా వివిధ ఆకారాలను మలచడానికి ముందుగా ఇనుప తీగలతో తయారు చేసిన నమూనాను నిర్ణయించిన స్థలంలో అమర్చుకోవాలి. నమూనాల ఆకారంలో మొక్కలను పెంచుకోవాలి. అవసరానికి సరిపడా కొమ్మలను కత్తిరిస్తుండాలి. మొక్కలకు నీటి సదుపాయంతో పాటు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు సరిగా వాడాలి. చీడ దరిచేరకుండా మొక్కలను కాపాడాలి. అలా జాగ్రత్తగా చూసుకుంటూ కాలక్షేపానికో ఆనందానికో పెంచే ఈ మొక్కలు మన శరీరానికి వ్యాయామంతో పాటుగా మానసిక ఉల్లాసం కలిగిస్తాయి. ఇంటి అందాన్ని శోభాయమానంగా రెట్టింపు చేస్తాయి.